అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారు ప్రాణం పోయినా సరే 8, 9, 10వ తారీఖు అంటే ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకూడదు. దీనివల్ల ఇక మీరు భారీగా నష్టపోవడమే కాదు, ఇక తీవ్రమైనటువంటి జీవితాన్ని నరకం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కుంభరాశి వారు ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును రేపు ఎల్లుండి అవతలెల్లుండి ఈ యొక్క నాగపంచమి నాగచవితి రోజు ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేయవద్దు. అయితే ఆ వస్తువులేంటి, వాటి వల్ల కలిగేటువంటి నష్టం ఏంటి, వాటి వల్ల ఎటువంటి లాభాలను పొందుకోవాలంటే చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎంతో మృదు స్వభావం కలిగిన వారు. ఎవరిపైనా గొడవలకు కానీ ఏదైనా ఇక అకస్మాత్తుగా పరమైనటువంటి విషయాల్లో తలదూర్చరు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వివరించి ముందుకు వెళ్లడంలో వీరు దిట్ట అనే చెప్పుకోవచ్చు. కానీ గత కొన్ని రోజులుగా వీరికి ఆర్థిక పరంగా ఇబ్బందులు గురవుతున్నారు. వీరికి గల కారణం ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం, అలాగే దూర ప్రయాణాల వల్ల ఆకస్మిక ధన నష్టం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఇక వృత్తి వ్యాపారాలు అనుకూలంగా లేకపోవడం, కొన్ని చట్టపరమైనటువంటి సమస్యలు, కోర్టు వ్యవహారాలు వీరిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు ఇక వచ్చేటువంటి 9వ తారీఖు ఈ యొక్క నాగుల పంచమి రోజు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా ఆ రోజు మీరు ఈ యొక్క వస్తువుని అస్సలు ఎవరికి ఇవ్వడానికి దానంగా కానీ లేదా అప్పుగా కానీ బదులుగా కానీ ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేయకూడదు. దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు పొందుకోవడమే కాదు, మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఇక ధనలాభాన్ని మీరు పొందుకోబోతున్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెల చివరిలో ఖచ్చితంగా ఓ భారీ శుభవార్తను కూడా వినబోతున్నారు. ఆరోగ్యానికి అలాగే మంచి ఆదాయ అవకాశాలను కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మద్దతు లభిస్తుంది. కష్టపడి పనిచేసి మీరు విజయం సాధించగలుగుతారు. చేపట్టేటువంటి ఇక ప్రతి కార్యాన్ని కూడా ఇక మంచి విజయంలోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. మీకు ప్రస్తుతం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇక అందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఈ సమయాన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మంచి అవకాశాలు ఆపర్చునిటీలు రాబోతున్నాయి. వాటన్నిటిని మీరు ఇక ముందుకు వెళ్ళినట్లయితే ఇక మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. చెడు సావాసాలకు దూరంగా ఉండండి. లేకపోతే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా చెడ్డ పేరు రావడమే కాదు, ఇక మీకు ఈ యొక్క ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు కూడా దిగజార్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాదు మీరు కష్టపడి చేసేటువంటి పని వల్ల మీ హోదా మరియు గౌరవం పెరుగుతాయి. స్నేహితుల నుంచి కొంతవరకు లాభాలు, వ్యాపార వృద్ధి, శత్రువుల పతనం, ధైర్యం మరియు అదృష్టాన్ని పెంచడం, శుభవార్త రాక మరియు ప్రభుత్వం నుంచి భారీగా సహాయాన్ని అందుకునే అవకాశం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది. మీ తోడబుట్టులు అలాగే మీతో మంచి సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీకు మంచి సామాజిక జీవితం ఉంటుంది. సంగీతం, కళలు, మృదుమైన ఇక సృజనాత్మకతమైనటువంటి విషయాలలో సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నాలు చేయండి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క సోదరిమణులతో కానీ ఏదైనా గొడవలు కానీ ఇక తగాదాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దాన్ని వెంటనే సాల్వ్ చేసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి. దానివల్ల మంచి శుభ ఫలితాలను పొందుకుంటారనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఇక మీరు సంబంధించినటువంటి పనులు చేసుకున్నట్లయితే విలాసాలకు ఇక మంచి అనుభవాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సమస్త కోరికలు నెరవేరుతాయి. సంపద, ఆస్తిని కూడబెట్టుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. ఆస్తి, పేరు, కీర్తి, మంచి ఆదాయం, కుటుంబంలో ఆనందం, మంచి ఆరోగ్యం కలుగుతాయి. జీవిత భాగస్వామి మరియు పిల్లలతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. ఆనందకరమైనటువంటి జీవనశైలిని మీరు ఇక ఆనందించబోతున్నారు. అయితే ఈ యొక్క 8, 9, 10వ తేదీలలో ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడ పూజలు చేపించడం లేదా కుంకుమార్చన చేపించడం ద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాగే ఆర్థిక లాభాల కోసం ఎదురు చూస్తున్నారో మంచి శుభ ఫలితాలుగా పొందుకునే అవకాశం మీకు అవకాశంగా రాబోతుంది. అంతేకాదు మీకు ఈ సమయంలో ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా దేవతారాధనను ఇక ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం, దుర్గాదేవి ఆరాధన, దక్షిణామూర్తి ధ్యాన శ్లోకములు లేక గురు సంబంధ పారాయణములు చేయటం వలన కొంతవరకు మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలుగా 1 మరియు 8లను ఇక చెప్పవచ్చు. వీటిని మీరు దృష్టిలో ఉంచుకొని ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ యొక్క అదృష్ట సంఖ్యను ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఈ వస్తువును అస్సలు దానంగా ఇవ్వకూడదు. ఇక ఉప్పును కానీ లేదా పసుపును కానీ ఆవాలను మీరు పొరపాటున కూడా ఈ 3 రోజులలో అప్పుగా కానీ దానంగా కానీ లేదా బదులుగా కానీ ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉండేటువంటి ధనలక్ష్మితో పాటు సిరి సంపదలు కూడా ఒక్కసారిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు ఇల్లుని శుభ్రం చేసుకొని ఈ 3 రోజుల పాటు మీరు మర్చిపోకుండా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పొద్దున కానీ సాయంత్రం కానీ ఆ అమ్మవారి ధ్యానం చేయించుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది. అంతేకాదు శత్రువుల్లో ఇబ్బంది విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రతి క్షణాన్న పరిశీలించి ఇక వాళ్ళు చేసేటువంటి ఇక వ్యవహారాల్లో కానీ లేదా ఒక కన్ను మీరు ఉంచినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు గత కొన్ని రోజులుగా మీపై నరదృష్టి, నరఘోష వంటివి కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి. అటువంటి వాటి నుంచి మీరు తప్పుకోవాలి. ఇక అలాగే బయటపడాలి అంటే ఖచ్చితంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణని పాటించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించినట్లయితే మీపై మీకు మంచి ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మధైర్యం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనం ప్రమాదం, ఇక చూసుకున్నట్లయితే మీకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 2 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నిర్లక్ష్యం వహించినా సరే మీ ప్రాణాలతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందుల్లో అలాగే రోడ్డు మీద పడిపోతారనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఉద్యోగ ఉన్నతాధికారులతో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇక గౌరవిస్తూనే మీరు చేయవలసినటువంటి పనులను మీరు చేసుకున్నట్లయితే మీపై ఇక మంచి అభిప్రాయంతో మీకు మంచి ఈ యొక్క ఉద్యోగంలో కూడా ప్రమోషన్ లభించే అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క నెల ఆగస్టు నెలలో 8, 9, 10 అంటే రేపు వచ్చేటువంటి గురు, శుక్రు, శనివారాలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఆ రోజున మీరు మర్చిపోకుండా పసుపు కానీ ఉప్పును కానీ లేదు అంటే ఆవాలను కానీ ఖచ్చితంగా మీరు ఎవరికి కూడా దాన ధర్మాలు కానీ లేదా అప్పుగా కానీ బదులుగా కానీ అస్సలు ఇచ్చే ప్రయత్నాలు చేయకూడదు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు లేనిపోని చికాకులు మీరు తెచ్చుకున్నట్లే అనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.